మనం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ద్రాక్షారామలో ఉన్నాం. నున్నవారి పాఠశాల దగ్గర ఉన్నాం. మరి కార్యక్రమాన్ని అసలు ఏంటి అనేది ఒక రెండు మాటలు మీరు చెప్పండి సార్. అసలు కార్యక్రమం ఏంటి? సెక్రటరీ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఏంటి సార్ కార్యక్రమం ఏంటి అసలు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తూ అక్టోబర్ 2న గాంధీ మహాత్మ జయంతి సందర్భంగా జరిగే గ్రామ సభల్లో వీటన్నిటి మీద డిస్కస్ చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, అందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ కల్పించాలని, అలాగే తాగునీటి సమస్య, చెత్త చెదారాలు లేకుండా వాటిని తొలగించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ గ్రామం అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయం చేయడం జరిగిందండి. వాటిని ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ ద్రాక్షారామ గ్రామంలో మనం ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతోటి, సర్పంచ్ గారితోటి, అలాగే ఉద్యోగ సిబ్బందితోటి, అలాగే విద్యార్థులతోటి మొత్తం గ్రామంలో అందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామండి. మరి అంటే మా పాఠశాల మా ప్రధానోపాధ్యాయుని మేడం గారు ఉన్నారు, రత్మాత్మత్ గారు, అలాగే మా సర్పంచ్ అరుణ్ గారు ఉన్నారు, అలాగే పంచాయతీ స్టాఫ్ అందరూ ఉన్నారు, మహిళా పోలీస్ మా మాణిక్యమ్మ గారు ఉన్నారు. మరి సార్ ఉపాధ్యాయుల తరపు నుంచి మీరు అనేక కార్యక్రమాలు చేస్తుంటారు కదా, జీవీఎస్ గారు దీని మీద ఒక్క మాటలో మీరు ఏమని చెప్తారు ఒకసారి? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మనకి మొన్న గౌరవ కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు స్వచ్ఛత ఈ సేవ అనే కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా అత్యంత పకడ్బందీగా జరగాలి. దీనికి వచ్చి అక్టోబర్ 2న గ్రామ సభ ద్వారా ఈ స్వచ్ఛత ఈ సేవ అనేటువంటిది ముగుస్తుంది. మనం అనేక రకాల సేవ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన స్వభావంలో స్వచ్ఛత ఉండాలి, సంస్కార స్వచ్ఛత అనేటువంటి అంశాలు. ముఖ్యంగా మన ఇంటి వ్యర్థాలను గ్రామ పంచాయతీ లేదా గ్రామ సచివాలయాలు ఎక్కడైతే కేటాయిస్తాయో అక్కడ వేయాలి. వారి అనుమతి లేనిదే మనం చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. ఒక ఇంటికి పూర్తి ఇంటి తరలింపు కలిగినటువంటి చెత్తను కానీ ఏదైనా మనం తరలించేటప్పుడు కానీ, లేదా మనం ప్రకృతి పట్ల మనం ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా మారాలి. అది సంస్కారంతో కూడినది అయి ఉండాలి. మన స్వభావంలో మార్పు రావాలనే విధంగా స్వచ్ఛత ఈ సేవ, సమాజాన్ని స్వచ్ఛతంగా అంటే పరిశుభ్రంగా ఉంచడమే గొప్ప సేవ అని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పంచాయతీలు అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం నియోజకవర్గంలో అత్యంత పకడ్బందీగా జరగాలని నిర్ణయించినటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు చాలా విలువైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాంట్లో విద్యాశాఖను కూడా మిళితం చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా ఆనందదాయకం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా ర్యాలీ స్టార్ట్ అయిపోతుందండి. మేడం గారు మరి సర్పంచ్ గారు చెప్పడం ప్రథమ పౌరాలు కాబట్టి మరి భావ్యం కూడా ఒక్క మాట మేడం గారు ఒక్క మాట. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులను, అలాగే అంగన్వాడీ టీచర్లను, సచివాలయ స్టాఫ్, పంచాయతీ స్టాఫ్, డ్వాక్రా అందరినీ, కూటమి నాయకులను, గ్రామ ప్రజలందరినీ సమ్మెళనం చేస్తూ అందరి ద్వారా మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాన్ని బయట తీసుకెళ్ళి అందరినీ ప్రజలందరికీ ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించాలని ఈ యొక్క మా ఉద్దేశం, పంచాయతీ ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీలో భాగంగా అందరూ గ్రామాన ర్యాలీ చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మేడం గారు ఇంక చివరిగా పచ్చని చెట్లు ప్రగతి ముట్లని అని మేడం గారు అని చెప్తారు. హెచ్ఎం గారు పచ్చని చెట్లు మరి కార్యక్రమాలు హెచ్ఎం గారు మరి మీరు చెప్పండి అక్కడ చెప్తారు. మరి హెచ్ఎం గారి చేత అక్కడ చదివిద్దామండి ఒకసారి. మరొకసారి ఆ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం కావాలని ద్రాక్షారామ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని గట్టిగా చప్పట్లు కొట్టమని మీ అందరినీ కోరుతూ మరి మీ అందరికీ మరొకసారి చెప్పండి, స్లోగన్ చెప్పండి ఒకసారి. భరతమాత బొద్దు బిడ్డల మీద
ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో నిరంతరం కృషి చేస్తామని మీ అందరి